వాట్సాప్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు జోయిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. జస్ట్ ఇప్పుడే తలస్నానం చేసేసి లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే ఉంది టైము. మేము బెంగళూరుకి వచ్చి 4 days అట్లా అయినట్టుంది. ఫైనలీ ఈరోజు సిల్వర్ సామాన్లన్నీ కడిగే టైం దొరికింది. దట్టు నేను క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ 2 weeksలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, అవ్వట్లేదని చెప్పేసి అత్తయ్య వచ్చారనమాట. మా మావయ్య ఎంజాయింగ్ గైస్ ట్రిప్కి వెళ్ళి, మేము ఇక్కడ ఇంట్లో పని చేస్తున్నాము. అత్తయ్య మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్నీ నాకు క్లీన్ చేసిస్తా అని చెప్పినారు. నాకు 3-4 days నుండి అస్సలు టైం దొరకడం లేదు. ఈరోజు ఇద్దరం కలిసి క్లీన్ చేసేస్తే బెటర్ అనేసుకున్నాం అనమాట. ఒక సైడ్ అత్తయ్య క్లీన్ చేసిస్తా ఉంటే నేను ఇంకొక సైడ్ మొత్తం పూజ రూమ్ అంతా నీట్గా ఒకసారి తుడిచేస్తాను. మోస్ట్లీ ఇదేంటి పొగ ఎక్కువ పోలేదు కాబట్టి, అంటే మేము ఈ వీక్ తర్వాత లాస్ట్ వీక్ అంతా పూజ చేసిందే తక్కువ. నేను అనంతపూర్లో ఉన్నా కదా, సో ఎక్కడే కానీ కొంచెం మార్క్స్ కానీ అట్లా ఏమి ఎక్కువ లేదు. అగరబత్తిని నేను కొంచెం ఎక్కువ పెడతాను అనమాట. 5 ఒక రోజు పెడతాను, లేదంటే 7 ఇంకొక రోజు పెట్టింటాను, ఇట్ డిపెండ్స్. దానివల్ల కొంచెం పొగ అంతా ఎక్కువ పోయి ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు. యూజువల్గా అయితే ఆ పైన కనిపిస్తోంది కదా, అదంతా క్లీన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఏం చేయను, ఓన్లీ వాల్స్ చేసేసి ఇక్కడ వెనకలు ఇదంతా క్లీన్ చేయాలి. దీన్ని చూసిన ప్రతిసారి నేను వస్తే అనుకుంటాం ఇక్కడ లైట్ రెడీ చేపియాలి అని చెప్పేసి, కానీ గుర్తు రాదు అది. మళ్ళీ కరెక్ట్గా ఎప్పుడైతే క్లీనింగ్ పెట్టుకుంటామో అప్పుడే గుర్తొస్తుంది దానికి లైట్ వేయించాలి అని చెప్పేసి. ఇట్స్ ఓకే. సో ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చింది గైస్. నీట్గా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుండేకి రేపటి నుండి అమ్మయ్య పూజ చేసుకోవచ్చు. కానీ ఫ్లవర్స్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మాకు యూజువల్గా ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు కదా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదనమాట. సో హాస్పిటల్ అది ఇది ఐ థింక్ ఏదో ఆపరేషన్ అంటున్నారంట పాపం. సో అందుకే కొద్ది రోజులు ఇచ్చే కుదరదు అన్నారు. అందుకే నేను దర్శన్ ఉన్న రోజులు ఈవినింగ్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఒకవేళ దర్శన్ ఇంకా కొద్ది రోజుల్లో రాజస్థాన్కి వెళ్తాడు కదా, అప్పుడు అత్తయ్య ఉంటారు. అత్తయ్య నేను వెళ్ళి ఒక రౌండ్ ఈవినింగ్ అట్లా వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా అయితే బాగా ఇంటికి తెచ్చిస్తాండ. హోప్ఫుల్లీ వాళ్ళ మమ్మీకి త్వరగా క్యూర్ అయిపోవాలి. అండ్ యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. రేపు ఏకాదశి కాబట్టి సిల్వర్ అంతా ఈరోజు క్లీనింగ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు పూజ రూమ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా సంక్రాంతికి కొంచెం టైం ఉంది కాబట్టి హౌస్ అంతా డస్టింగ్ మాకు డే బై డే ఎలాగో చేస్తూ ఉంటారు మా హౌస్ హెల్ప్. అండ్ దాంతోపాటు కొంచెం కార్పెట్ క్లీనింగ్ అండ్ సోఫా క్లీనింగ్ నేను వచ్చి రాగానే చేయించినట్టున్నాను అనమాట. సో దానివల్ల కొంచెం సార్టెడ్గానే ఉంది. కానీ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి, ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ 2025, అందుకే కొంచెం డీప్ క్లీనింగ్ ఏమైనా చేపిద్దామా అనే థాట్ లో ఉన్నాను. చూద్దాం టైం పర్మిట్ చేస్తా లోపల. పూజ రూమ్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 5:30 అయింది టైం. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే అత్తయ్య మొత్తం డీప్గా క్లీన్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా బ్రాస్వి, అవన్నీ నీట్గా ఇదేంది చింతపండు ఉంటుంది కదా, చింతపండు తీసుకొని నీట్గా క్లీన్ చేసిస్తారనమాట. నాకు అంత బ్రాస్వి నీట్గా క్లీన్ చేయడం రాదు. నేను ఒక స్ప్రే వస్తుంది, అది యూజ్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను. దానికంటే చింతపండుతో మంచిగా రబ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, బికాజ్ ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా నిలబడాల్సి ఉంటుంది. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు, ఎందుకంటే కాసేపట్లో మా ట్రైనర్ వస్తారనమాట. సో కొంచెం లైట్గా వర్కౌట్స్ అవి చేపిస్తారు కాబట్టి ఇప్పుడు త్వరగా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఐ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు మై జిమ్ క్లోత్స్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇక్కడికి వస్తానే నేను ల్యాప్టాప్ సర్వీసింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఐ కాంటాక్టెడ్ నాకు తెలిసిన వాళ్ళని. ప్రాబ్లం ఏంటి అన్నట్టు అడిగారనమాట. చెప్పాను ఇట్లా ఊరికే ఆఫ్ అయిపోతుంది అని చెప్పి. అండ్ వాళ్ళు ఏమడిగారంటే, మీరు ల్యాప్టాప్ని స్లీప్ మోడ్లో పెడతారా లేదంటే షట్ డౌన్ చేస్తారా అన్నారు. సో సడన్గా నాకు స్ట్రైక్ అయింది. నేను ఎప్పుడు స్లీప్ మోడ్లోనే పెట్టింటాను, ఎందుకంటే ఏదో ఒకటి ఎడిట్ చేసేది ఉంటుంది కాబట్టి అంత కాన్సన్ట్రేట్ చేయను అనమాట. నేను స్లీప్ మోడ్లో పెడతాను అని చెప్తే, ఎన్ని రోజుల నుండి స్లీప్ మోడ్లో పెడుతున్నారు, ఎప్పుడైనా షట్ డౌన్ చేశారా అని అడిగితే, దెన్ అట్లీస్ట్ 6 months కంటే 6 monthsలో ఒక్కసారి కూడా నేను దాన్ని షట్ డౌన్ చేయలేదు. అందుకే ఇప్పుడు షట్ డౌన్ చేసి పెట్టిన వాళ్ళు అదే అన్నారు, షట్ డౌన్ కంప్లీట్గా షట్ డౌన్ చేస్తూ ఉండండి. అది స్లీప్లో ఉన్నా కూడా అది ప్రాసెసింగ్లోనే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పారనమాట ఇండైరెక్ట్గా. అందుకే ఇప్పుడు వర్క్ అయిపోతానే, ఎడిటింగ్ అయితేనే ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ షట్ డౌన్ చేసేసినాను అనమాట మొత్తం అంతా. యా, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఐ విల్ స్విచ్ ఇన్ టు మై జిమ్ క్లోత్స్.
ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వర్కౌట్ చేస్తున్నా, వాక్కి వెళ్తున్నా, జిమ్కి వెళ్తున్నా ఫేస్ మీద అసలు ఏం ఉండకుండా చూసుకోండి. ఎక్సెప్ట్ కొంచెం ఏదైనా సీరమ్, సన్ స్క్రీన్ అట్లా స్కిన్ కేర్ వరకు ఓకే, బట్ మేకప్ మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల కొంచెం పోర్స్ క్లాగ్ అయిపోతాయి అండ్ పింపుల్స్ రావడం అదంతా స్టార్ట్ అవుతుంది. యూ కెన్ సీ నా స్కిన్ అయితే డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ అయితే అయ్యింది. ఓన్లీ నాకు కొంచెం పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం బ్రేక్అవుట్స్ అయితే ఉంటాయి, కానీ రెస్ట్ నా డార్క్ స్పాట్స్ అయితే బాగా తగ్గాయి అనమాట. కాన్స్టాంట్గా నేను విటమిన్ సి సీరమ్ అప్లై చేస్తున్నాను అండ్ నా ఫేవరెట్ బ్రాండ్ నుండే యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ డర్మాకో 15% విటమిన్ సి ఫేస్ సీరమ్. చాలా చాలా బాగుంటుంది. సో బేసిక్గా ఇందులో మనకు 5% నయాసినమైడ్ అనేది కూడా ఉంటుంది అనమాట అండ్ 15% విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఆ బ్రైట్నెస్ అవ్వచ్చు, లేదంటే స్కిన్ మీద ఏమైనా మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా అవి తగ్గించడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఐ యూజ్ దిస్ వన్. నేను చెప్పాను కదా, ఈ సీరంలో మనకు 15% విటమిన్ సి ఉంటుంది అండ్ 5% నయాసినమైడ్ ఉంటుంది అనమాట. ఇది చాలా మంచి కాంబినేషన్. స్కిన్కి కావాల్సిన రేడియన్స్ వస్తుంది, అలాగే మీకు ఏమైనా కొంచెం స్పాట్స్ ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి. కొంచెం స్కిన్ అంతా స్మూత్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎలాగో మనకు నయాసినమైడ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా మనకు ఆ స్కిన్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా డల్నెస్ ఉన్నా కూడా ట్రీట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్, నాన్ గ్రీజీ. మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. అసలు సీరం వేసుకున్నట్టు కూడా ఉండదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. పోర్స్ని కూడా మంచిగా మినిమైజ్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మన కాంప్లెక్షన్ అవ్వచ్చు, లేదంటే మన ఫేస్ అవ్వచ్చు కొంచెం ఎన్హాన్స్ చేసి దాంతోపాటు స్కిన్ బ్యారియర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కొంచెం డిఫరెన్స్ చూడాలి అనుకుంటే మనం అట్లీస్ట్ ఒక 3 to 6 వీక్స్ అనేది యూస్ చేయాలన్నమాట. ఎందుకంటే అప్పుడే మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం కొద్ది రోజులు వాడేగానే మనకు ఆ డిఫరెన్స్ తెలీదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ గైస్. డెఫినెట్గా స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుంది, హైడ్రేషన్ ఉంటుంది, అలాగే ఫర్మ్గా కూడా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఇది ఒకసారి చెక్ చేయండి అండ్ కన్సిస్టెంట్గా వాడండి. మనం సీరమ్స్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు స్కిన్ మీద ఎక్కువ రబ్ చేయకూడదు. జస్ట్ ఇట్లా ప్యాటింగ్ మోషన్స్లో లోపలికి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. విత్ ఇన్ జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు సీరం అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ విటమిన్ సి సీరం ఎప్పుడైనా మనం డే టైంలో యూస్ చేస్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ మిస్ చేయొద్దండి. వెరీ 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 ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి స్టెప్ అవుట్ కూడా చేయొద్దండి మీరు. అండ్ నేను చాలా అట్లీస్ట్ 1.5 year 2 years నుండి దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సన్ స్క్రీన్స్. ఇది డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. దర్శన్ నేనైతే దీనికోసం లిటరలీ గొడవ పడుతుంటాం అనమాట. నీ దగ్గర ఒకటి ఉందా, నాకు ఇచ్చేసేయి, లేదంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే దర్శన్కి ఇచ్చేది, రాజస్థాన్కి తీసుకెళ్ళేది. సో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్లోకి. సో ఐ అప్లై దిస్. యాజ్ ఐ టోల్డ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్ అని చెప్పేసి. ఎందుకంటే ఇందులో SPF 50 PA++++ ఉంటాయి. దానివల్ల మనకు కావాల్సిన సన్ ప్రొటెక్షన్ ఈజీగా దొరుకుతుంది. సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచిగా హైడ్రేటింగ్ కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్లోకి. వెరీ వెరీ లైట్ వెయిట్. నేను అప్పుడప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట ఇది. ఇందులో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు అండ్ అలాగే వైట్ కాస్ట్ కూడా ఉండదు ఇందులో. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా బాగా సరిపోతుంది ఇది. హైలరానిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ E ఉంటుంది కాబట్టి మంచిగా సన్ డ్యామేజ్తో ఫైట్ చేస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా బటర్ లాగా ఉంటుంది. డన్ విత్ మై 2 steps. ఇఫ్ ఇన్ కేస్ మీరు డర్మాకో ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే డర్మాకోలో మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ పర్చేస్ చేస్తామో వాళ్ళు మన ద్వారా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్రెడీ మనకు లేట్ అయిపోయింది, 6 అవుతుంది దగ్గర. మన ట్రైనర్ ఏ మినిట్లో అయినా వచ్చేయచ్చు కాబట్టి లెట్స్ గెట్ చేంజ్డ్ క్విక్లీ. వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈరోజు మన ఇంటికి లిటిల్ గెస్ట్ వచ్చాడు. మా స్నేహ ట్రైనర్ ఉంది కదా, సో వాళ్ళ అబ్బాయి అనమాట అగస్త్య. దిస్ లిటిల్ కిడ్ ఇస్ సో సైలెంట్. అసలు వర్కౌట్ చేస్తున్నంతసేపు ఎంత కామ్గా ఉన్నాడు తెలుసా. ఇంట్లో నుండి బయటికి వెళ్ళే వరకు అసలు క్రాంకీగా ఉండడం కానీ అలా ఏం లేడనమాట. హీఈస్ వెరీ ప్లేఫుల్. మమ్మల్ని అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు. పాపం వాడిపాటికి వాడేదో ఫోన్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు అంతే.
వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. స్నానానికి వెళ్దాం అనుకుంటే గుర్తొచ్చింది, డ్రై ఫ్రూట్స్ ఇవి రోస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను యూజువల్గా. కొన్ని స్టాక్ చేస్తే స్నాక్స్ లాగా తినడానికి ఆప్షన్స్ బాగుంటాయి కదా అని చెప్పేసి ఆల్మండ్ సపరేట్గా రోస్ట్ చేసి పెడతాను. తర్వాత కాజు ఇట్లా ఏముంటే అవి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం రోస్ట్ చేసి పెట్టేసుకుంటా. ఒక్కొక్కసారి లడ్డు చేస్తా. డ్రై ఫ్రూట్ లడ్డు ఆల్రెడీ రెసిపీ చూపించాను కదా, ట్రై చేశారా? కనీసం ఒక్కరైనా ట్రై చేశారా? ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు అందుకే రోస్ట్ చేసి ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్లో ఫిల్ చేస్తే బెటర్. ఒకేసారి బల్క్లో చేయను, కొంచెం ఫ్రెష్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. దర్శన్ లేడు, మా అత్తయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. బికాజ్ మా మావయ్య ఈరోజు నైట్ రిటర్న్ వచ్చేస్తున్నారంట వాళ్ళ ట్రిప్ నుండి. సో అందుకే ఇంకా అత్తయ్య నేను కూడా వెళ్తాను అంటే దర్శన్ డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. తను వచ్చే లోపల కొంచెం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పెట్టేస్తే, సాల్టెడ్వి తను చాలా మంచిగా ఇష్టపడతాడు. అందుకే కొంచెం సాల్టెడ్వే చేద్దాం అనుకుంటున్నాను. వాటర్లో మిక్స్ చేసి మమ్మీ చెప్పారు కదా, సో వాటర్లో సాల్ట్ మిక్స్ చేసి రోస్ట్ చేసేటప్పుడు వేసేయాలంట. లెట్స్ డూ ఇట్ గైస్. ఇది చేస్తా ఉంటే నా మైండ్లో థాట్స్, టైం అవుతుంది ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను ఈ మధ్య చాలా అర్లీగా పడుకుంటున్నాను, లేట్ చేయట్లేదు. సో అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని నైట్ 9:30, 10 లోపల కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. సో దట్ మార్నింగ్ నేను 6 o'clock 6:30కి అట్లీస్ట్ లేవడానికి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో హోప్ మై స్లీప్ స్కెడ్యూల్ విల్ ఫిక్స్ ఇన్ 2025. సో ఇది కొంచెం ఇప్పుడు వాటరీ ఉంది కదా, కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మనం వెంటనే కంటైనర్లకి షిఫ్ట్ చేయకూడదు. షిఫ్ట్ చేయకుండా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల ఇవి మంచిగా ఆరిపోయి ఉంటాయి, కంప్లీట్గా డ్రై అయిపోయి చల్లబడి ఉంటాయి. ఆ తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మనం కంటైనర్లకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్. సాల్ట్ ఆల్మండ్స్కి పట్టుకుందో ఈ సైడ్స్కి పట్టుకుందో అర్థం అవ్వట్లేదు. చూడండి అంతా ఎట్లయిందో. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఇలా కలర్ అయింది చూసి డౌట్ వచ్చి జస్ట్ ఇప్పుడే టేస్ట్ చేసినాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కొంచెం కూడా ఎక్కువ లేదు, కొంచెం కూడా తక్కువ లేదు. యా, దిస్ ఈస్ డన్. కాసేపు సైడ్కి పెట్టేసి ఐ విల్ ప్రిపేర్ మై డిన్నర్. ఈ పౌడర్ యాక్చువల్గా నాకు మా అత్తయ్య ఇచ్చిండేది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్, ఐ థింక్ 9 or 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసిండే పౌడర్ ఇంట్లోనే ఇది. సో ఇది రెసిపీ చూపించాలంటే కొంచెం ఎక్కువగానే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది ఇయర్లీ వన్స్ లేదంటే 6-7 monthsకి ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. రైస్ ఫ్లోర్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట దీంట్లో. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ. ఎవరైనా కొంచెం గట్ హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అన్నీ యూస్ చేసిండే పౌడర్ అనమాట. ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తున్నానంటే, సో బేసిక్గా దీంతో మనము 2 types చేసుకోవచ్చు. దీంతో కొంచెం రాగి గంజిలాగా చేసుకొని తాగొచ్చు, లేదంటే దోశ టైప్లో కూడా వేసుకొని తినచ్చు. అండ్ నేనైతే రోటీ టైప్లో వేసుకొని తినడానికి ఇష్టపడతాను దీన్ని. కొంచెం రోటీస్ అయితే టేస్ట్ కూడా బాగా వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు రోటీ ప్రయోగం చేస్తాను నేను దీన్ని. ఈ రోటీలోకి మామూలుగా మనము రాగి రొట్టి, జొన్న రొట్టి అవి చేసుకుంటాం కదా, సేమ్ దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసి ఎట్లా వేసుకుంటామో అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వర్కౌట్ చేసినాను, ఇంకా ఫ్రెష్ అప్ కావాలి. నాకు అంత ఓపిక లేదు కాబట్టి జస్ట్ సాల్ట్ కొంచెము అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకుంటున్నాను అంతే. ఫస్ట్ చూద్దాం ఇవి ఎట్లా వస్తాయో. హాయ్, బిజీ అయిపోయినావు అబ్బా ఈరోజు ఫుల్. లేదు ఈరోజు అయితే దొరకలేదు. అదే డిన్నర్, వాళ్ళకి డిన్నర్ ఏమన్నా ఎట్లా ఆర్డర్ పెట్టినావా లేకపోతే తెచ్చిచ్చినావా? ఏం కదా, మంచి పని చేసినావు. అవునులే. అవునా, మేము ఈరోజు వెజ్ గైజ్. అంటే మేమంటే నేను, దర్శన్ కాదు. దర్శన్కి అందుకే చెప్పిన అక్కడే తినేసి రా దర్శన్, నాన్ వెజ్, ఇంట్లో అయితే వెజ్ అని చెప్పిన, తినలేదు. బాగున్నాయి కదా, చెప్పినా కదా దర్శన్కి ఇష్టం అని, అందుకే వస్తాను. అవి ఇంకా చల్లగా అయితే ఇంకా బాగుంటాయి. సాల్ట్ వేడికి బాగుందా? సర్లే తిను. నేను ఏం చేసినానంటే సాల్ట్ ఎక్కువ వేయలేదు, మరీ ఎక్కువ అయిపోతే బాగుండదు కదా అని చెప్పేసి చాలా లైట్గా వేసిన. బాగున్నాయి కదా, లాస్ట్ టైం కంటే ఇవి బాగున్నాయి కదా, సాఫ్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే చేసి పెట్టినా, కొంచెం చల్లగా అయితే క్రిస్పీగా అయిపోతాయి, క్రంచీగా ఉంటాయి. ఓకే, పట్టుకుంది, అదే ఎక్కువ వేయలేదు, చాలు కదా. ఓకే,
ఈ రోజు ఎందుకు రాలేదంటే ఇద్దరు అత్త కూడా ఇద్దరు ఏంది క్లీనింగ్ దాంట్లో బిజీ ఉన్నారు. ఇంకా నేను బేకారే ఇంకా కూర్చొని టీవీ చూసుకుంటున్నా అంతే. సినిమా చూస్తున్నాడు, ఏదో సినిమా చూస్తానే ఉంటాడు ఏదో ఒకటి. వీటికి వస్తే ఫ్రీ ఇంకా అన్ని చేసుకుని పెడతావు ఇంకేంది. ఓకే ఇదేదో ఇప్పుడు బయలుదేరలా, ఇప్పుడు ఇంకా ఒక 2-3 days లో పోలేము. ఓకే ఇక్కడ నాది పెనం కాలిపోతుంది. ఆగు, అసలే కొత్త ప్రయత్నం. ఓకే పేపర్ అంతానే వేసేస్తున్నావా? అట్లా కాదు పాప తీసుకునేది, నాకు అట్లే వచ్చు. ఇప్పుడు అర్థం చేస్తాను చూడు, చేతిలోకి ఎత్తుకొని చేతితో తీసి దాంట్లో వేసా. ఒకసారి ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ చేసుకో, లేకపోతే గీ వేసుకో. గీ వేసుకొని ఇట్లానే చెయ్యి, ఈజీగా వస్తాయి. కనీసం ఇది కాలని ఇది ఎట్లా వస్తుందో టేస్ట్ ఎట్లుంటుందో. అవును, దానికి ఏమేమి వేసినావు చెప్పలేను. ఏమేమి లేదు, అమ్మ పంపించినారు కదా సీరియల్ పౌడర్. ఇక్కడ చేసి పంపించినారా అమ్మ? ఓ మిల్లెట్ దా, అత్త చేసిన మరేమో అనుకున్నా. లేదు అమ్మ చేసిండేది ఇక్కడ పెట్టిన. అమ్మ అంటే మా అత్తయ్య, అట్లే పిలుస్తా కాబట్టి అదే అలవాటు అయిపోయింది. అట్లే ఉండాలి, చూడాలి ఇది ఎట్లా వస్తుందో. యాక్చువల్లీ బాగా వచ్చినాయి, కాకపోతే మనము తట్టుకుంటాం కదా, దానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతారు. నేను మేనేజ్ చేసినాను, కానీ పుట్టలేకపోయేదానికి ఏదైనా ఒకటే కదా. హెల్దీ అండ్ నైస్ ఆప్షన్ కాబట్టి ఇంకొకటి కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేసినాను. సో బాగా వస్తున్నాయి కాబట్టి లెట్స్ హ్యావ్ డిన్నర్. దర్శన్కి వద్దంట, దర్శన్కి ఓన్లీ బొరుగులు చాలంట. మమ్మీ అక్కడ నుండి మసాలా బొరుగులు చేసి పంపించినారు, అవి ఒక్కటి చాలంటాను. చూద్దాం. డిన్నర్ అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఇది రోటీ. దర్శన్ కూడా టేస్ట్ చూసాడు, చాలా బాగుంది, నాకు ఎప్పుడైనా చేసిస్తా ఉండు అని కూడా చెప్పాడు అనమాట. తను చాలా తక్కువ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ దట్ తనకు నచ్చింది అని చెప్పి. ఎంత వర్క్ ఉన్నా పక్కా కిచెన్ క్లీనింగ్ అయితే మ్యాండేటరీ. నైట్ కిచెన్ క్లీనింగ్ చేయకుండా పడుకుంటే నాకు అదేదో సాటిస్ఫాక్షనే ఉండదు. మళ్ళీ ఆలోచన ఇట్టే వస్తూ ఉంటుంది, ఒక రౌండ్ క్లీన్ చేసేద్దామా, నీట్గా ఉంటుంది కదా మార్నింగ్కి. ప్లస్ నాకు ఇన్సెక్ట్స్ వస్తాయేమో అని భయం అండి, అందుకు ఒకసారి చేసేస్తే పడుకుంటా. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. ఏంది జూహి సారీ వేసేసుకుంది, ఎక్కడికైనా వెళ్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే కదా, ఎవ్రీ ఫ్రైడే కొంచెం ఉండే శారీస్ యూజ్ చేద్దామని అనుకున్నాను. అండ్ దాంతోపాటు ఈరోజు ఏకాదశి కూడా, అమ్మవారికి కొంచెం నైవేద్యం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెం సెట్ చేసుకున్నాను. నైవేద్యం అంటే నాకు చాలా ఈజీగా అయిపోయేది, స్వీట్ పొంగల్ ఒకటే. అండ్ టైం కూడా 9:30 అయింది. 6:30కి లేచాను, 7 అయింది ఫ్రెష్ అప్ అయ్యే లోపల. వాకింగ్ 1 hour అంతా చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చీర కదా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఈరోజు. మా హౌస్ హెల్ప్ కూడా కాసేపట్లో వస్తారు. యాక్చువల్లీ ఈ టైంకి అంతా రావాల్సింది, నేను చెప్పా ఒక 1/2 hour వదిలేస్తండి అని చెప్పేసి. మా హౌస్ హెల్ప్ కూడా చేస్తారు, నైవేద్యం చెప్తే వంటం చేసేస్తుంది. కాకపోతే నేను నా చేతులతోనే చేద్దాము, కొంచెం పెట్టినా కూడా మనం చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి నైవేద్యం నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా సింపుల్గా చేస్తారు, రైస్ జస్ట్ కుక్కర్కి పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. దర్శన్ లేడు, దర్శన్కి తెలిసిన వాళ్ళకి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్, పెద్దదేం కాదు, కొంచెం దెబ్బలు తగిలినాయంటే మార్నింగే వెళ్ళాడు అనమాట అక్కడికి. దర్శనం వచ్చే లోపల నేను నైవేద్యం అంతా ప్రిపేర్ చేసేస్తాను. అండ్ అది పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4-5 days ఇక్కడ బెంగళూరుకి వచ్చి 4-5 days అయింది, అప్పటి నుండి పూజ చేయలేదు. సిల్వర్ ఐటమ్స్ వాష్ చేయలేదంటే నాకు పూజ చేసేకి అంత రాదనమాట ఇంట్రెస్ట్. దట్టు పూలు తెచ్చిచ్చే వాళ్ళు కూడా లేరు కదా అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. సారీ, ఈ వీడియోలో మొత్తం అంతా కిచెన్ బ్యాక్గ్రౌండే ఎక్కువ ఉంది, బట్ యా కిచెన్లో నాకు పని ఎక్కువ ఉంది, వీ కాంట్ హెల్ప్. సో లెట్స్ స్టార్ట్. వన్ కప్పే రైస్ తీసుకున్నాను, ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేరు. నేను కూడా పెద్దగా తినను, దర్శన్ తింటే కొంచెమే తింటాడు. అందుకే 1 cupకి 3.5 cups వాటర్ యాడ్ చేసిన. నాకు కొంచెము లిక్విడీగా ఉంటేనే ఇష్టం, మరి గట్టిగా ఉంటే నచ్చదనమాట స్వీట్ పొంగల్. అందుకే జస్ట్ అట్లా వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను.
థ్యాంక్ఫుల్లీ కొత్త ప్యాన్ ఒకటి దొరికింది. నేను ఇంతవరకు ఫెస్టివల్స్ అప్పుడు కాకుండా నార్మల్ టైంలో నైవేద్యం ప్రిపేర్ చేయలేదు. సో ఫెస్టివల్స్ టైంలో కొంచెం ఎక్కువే చేస్తాం కాబట్టి కొంచెం పెద్దది తీసుకుంటాం. అవన్నీ పైన ఉన్నాయి. మిగతావి చికెన్ చేసింటాం కదా, సో చికెన్ అమ్మవారి నైవేద్యం రెండు ఒకటే, దాంట్లో నాకు చేయాలనిపించలేదు. బట్ యా, ఇది దొరికింది. రైస్ మనకు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నేను అంత లోపల బెల్లం కరిగించేసుకుంటాను. కావాలంటే దాంట్లో కూడా డైరెక్ట్గా వేసేస్తారు. నాకేంటంటే కొంచెం బెల్లం కరిగించుకొని వడగట్టి వేస్తే దాంట్లో ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా స్టోన్స్ అట్లా ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి అనేది నా ఫీలింగ్, ఫిల్టర్ అయిపోతాయి అని చెప్పేసి. దాంతోపాటు ఎలాగో చేస్తున్నాం కాబట్టి కాజు కొంచెం వేద్దాము. కిస్మిస్ వేద్దాం అనుకున్నాను కానీ తర్వాత గుర్తొచ్చింది దర్శన్కి పెద్దగా నచ్చదనమాట. సో అందుకే ఎండు ద్రాక్ష ఏం వేయట్లేదు నేను. జస్ట్ ఇది బెల్లం అండ్ కొంచెం కాజు వేయిస్తున్నాను అంతే. ఆ కుక్కర్ని కాసేపు తర్వాత లిటరలీ ఆపేసాను తెలుసా. ఎందుకంటే ఈ కుక్కర్ తెచ్చినప్పటి నుండి నేను యూజ్ చేయలేదు. అండ్ అది విజిల్ మోస్ట్లీ వాటర్ ఎక్కువైంది, దానివల్ల సరిగ్గా రాలేదు ఏమో. నేను కొంచెం పెద్దది తీసుకోవాల్సిందేమో. అండ్ 1 కప్పు రైస్ పెడితే సరిపోతుంది దర్శన్కి, కరెక్ట్గా అస్సలు ఎక్కువ అవ్వదు అనుకున్నా చాలా కాన్ఫిడెంట్గా. కానీ చాలా ఎక్కువ అయిందనమాట స్వీట్ పొంగల్. మా అత్తయ్య వాళ్ళకి అండ్ మావయ్య వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పెట్టించి నేను మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూసుకున్నా. సో దట్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. టేస్ట్ కూడా బాగా వచ్చింది. నైవేద్యం పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్కి తిని చూసాను నేను. సో నెక్స్ట్ నుండి అనుకున్నా ఇంత పెట్టకూడదు అసలు, ఓన్లీ 1/2 కప్ రైస్ పెడితే సరిపోతుంది. మోస్ట్లీ ఒక్కొక్కసారి అది కూడా ఎక్కువ అవుతుందేమో. అండ్ ఆ విజిల్ రాకపోవడం వల్ల ఏం చేశాను తెలుసా, నేను మొత్తం ఆపేసి తీసేసిన. ఎందుకు వచ్చింది ఊరికే, కిచెన్లో నాకు కొంచెం భయం ఎక్కువ అనమాట. ఊరికే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని మామూలు ఓపెన్ టాప్ కుకింగే చేసేసాను. అట్లే ఓపెన్లోనే పెట్టి రైస్ని అంతా ఉడికించేసాను అనమాట నీట్గా. అండ్ నాది శారీ డీటెయిల్స్ అడుగుతారేమో. ఇట్స్ ఎ వెరీ సింపుల్ శారీ, అమెజాన్లో ఎప్పుడో కొనుక్కున్నాను. అండ్ బ్లౌజ్ నేను ఇంకా వేరేలాగా ఏదైనా పెట్టించుకుంటే బాగుంటానేమో. నేను ఇది స్టిచ్ చేయించుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండింది. ఈ మధ్య కొంచెం నేను తగ్గడం వల్ల అది లూజ్ అయిందనమాట. మళ్ళీ ఒకేసారి అన్నీ ఫిట్టింగ్ చేయించుకోవచ్చులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. సో నైవేద్యం అంతా రెడీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసా. బట్ పూలు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి లిటరలీ. అంటే నాకు కట్టిండే పూలు కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టము. సో దట్ నేను వెంకటేశ్వర స్వామికి వేయచ్చు, లక్ష్మీ నరసింహ స్వామికి వేయడానికి అంత యూజువల్గా పెడితే బాగుంటుంది అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఇంకేం చేస్తాం చెప్పండి, మనం కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇంకొకసారి క్లీనింగ్ చేసేస్తా పూజ రూమ్, బికాజ్ అన్ని పూలు పడి ఉంటాయి కదా కింద అని చెప్పి. అయిపోయిన తర్వాత ఇంకొకేసారి నైవేద్యం పెట్టి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేస్తా. హలో గైజ్, ఎప్పుడో పోయి ఈ రోజు నా ప్లాన్స్ అన్ని ఇప్పుడు వచ్చి పాడు చేసినాడు గైజ్. గుడికి పోదాం అనుకున్నా, ఇంత మంచిగా రెడీ అయ్యి టెంపుల్కి పోదాం అనుకుంటే టైం ఎంత అయింది ఇప్పుడు? 12:42. ఇస్కాన్ టెంపుల్ కి అనుకున్నాము, కాకపోతే ఇంక ఈ టైంలో క్లోజ్ అయిపోయింది. స్టైల్ గా 12:15 వచ్చి రెడీ అయినంటే కుదరదు. టెంపుల్ ఓపెనింగ్ టైం కి రాలే. ఎవరన్నా 12 o'clock కి 1 o'clock కి మిట్ట మధ్యాహ్నం గుడికి పోతారా? పొద్దున్నే పోతారు. అదే అందుకే అక్కడికి నేను చెప్పినాను గైస్, నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే దర్శన్. నువ్వు వచ్చే లోపల ఖచ్చితంగా ఎంత తక్కువైనా తమరు బయటికి పోయే టైమింగ్ ని బట్టి నేను ఎస్టిమేట్ చేసుకుంటాను. దట్టు ఆర్ఆర్ నగర్ నుండి జయనగర్ అంటే నువ్వు పోయి వచ్చి విజయనగరం ఏదో ఒక నగర్ నువ్వు పోయినావంటే నువ్వు వాగుడికాయ తత్వానికి నువ్వు త్వరగా రావని నాకు తెలుసు. ఓకేనా? స్నానం చేసినావు, ఫ్రెష్ దేవుడికి ముక్కో. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం పూజ చేసిన. చెప్పలే కొత్తోళ్ళు పూలు తక్కువ ఇచ్చినాడు దర్శన్ అని. ఇంకోటి ఏమి, నువ్వు ఇట్లా చూపించినావా హ్యాండ్స్ తో? అట్లా 1.5 అది హాఫ్ కూడా లేదు, లేదంటే దేవుడికి అంతా వస్తా ఉండ.
ఈరోజు దర్శన్ని పంపిన స్కూల్కి, నేనే వస్తా నెక్స్ట్. సర్లే ఈ టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. నేను 1 కప్పు చేసిన దర్శన్, చాలా ఎక్కువ అవుతుంది. పప్పని రమ్మంట, పప్ప ఎట్లా ఇక్కడికి వస్తారు కదా, బాక్స్ వేసి పంపిస్తా. బాగుంది కదా. షుగర్ నీకు సరిపోయిందా? అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి కొంచెం వేయాలా? 2 బెల్లం ముక్కలు వేసి ఇంకొకసారి బాయిల్ చేస్తా. సెటిల్ అయింది, పొద్దున్న చేసిండేది నేను. ఇంకొంచెం వేస్తా అట్లయితే. ఓకే, స్లోగా తిను, నేనేం లాక్కోను. కొత్త కొత్త ప్రయోగాలన్నీ ఈ రోజే చేస్తాను నేను. ఫస్ట్ దర్శన్ కి ముద్ద చేసి ఇచ్చినాను గైజ్. అంటే మన స్టైల్ కాదు, కర్ణాటక స్టైల్ ప్యూర్ రాగి ముద్ద చేసి ఇచ్చినాను వితౌట్ రైస్. మనం అయితే రైస్ వేస్తాం కదా. సో ఎట్లుండింది దర్శన్? ఇప్పుడు మా మావయ్యకి చేసిస్తాను. అన్ని ఓకే కానీ తిప్పేది కొంచెం నొప్పిస్తుంది. వద్దు, నువ్వు పాడు చేస్తావు, అవసరం లేదు. అవసరం లేదన్నా కదా. డూ యువర్ ఓన్ వర్క్ మ్యాన్. ఓకే, బై బాయ్.